ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 రెడీ. గుడ్ ఈవినింగ్ అందరికీ, మీడియా ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. స్వామి గారి దర్శనంకి వచ్చినుండే. నాకు ప్రతి సినిమాకి సెంటిమెంట్, రిలీజ్కి ముందు ఒకసారి, రిలీజ్కి తర్వాత ఒకసారి వస్తుంటాయి. ఈసారి రిలీజ్కి ముందు కుదరలేదు, చాలా ప్రమోషన్స్ పరంగా అవ్వచ్చు అండ్ ఇక్కడ దర్శనం అరేంజ్మెంట్స్ కావచ్చు, అన్ని రకాలుగా కొంచెం కుదరలేదు. బట్ ఇక్కడికి వచ్చేదాకా ఎప్పుడు ట్రిప్ ఫినిష్ కాదు సినిమాది. బేసికల్లీ సినిమా టూర్ కానీ ప్రమోషన్స్ కానీ ఫినిష్ కాదు. బట్ సో హ్యాపీ, ఇప్పుడు కొంచెం ప్లెజెంట్గా ఉంది. అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ సినిమాని బిగినింగ్ నుండి సపోర్ట్ చేస్తున్న మీడియాకి, ఆడియన్స్కి, కొత్త సినిమాని ఆదరించిన వాళ్ళందరికీ. ఎందుకంటే డెఫినెట్లీ మేము అనుకున్న దానికంటే చాలా మంచి సపోర్ట్ దొరికింది, ఎంకరేజ్మెంట్ దొరికింది ఆడియన్స్ దగ్గర నుండి. దిస్ మైట్ ఎండ్ అప్ బీయింగ్ మై కెరియర్ బిగ్గెస్ట్ కలెక్షన్ అంటున్నారు. అండ్ కమర్షియల్ సినిమాతో వచ్చి మనము నెంబర్స్ చూపించడం వేరు, అసలు చాలా రిస్క్ చేసి ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాము, అది కమర్షియల్లీ ఇంత దూరం రావడం అనేది ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్కి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంకరేజ్ చేసిన వాళ్ళకి. అండ్ I want to talk about new audience who haven't seen film yet. Randi, it's a theatrical experience. Definitely, extremely kotta content kavali anukunna vallaku matram this is the film, and it's a theatrical experience. And there are few things which happened for the film. Book My Show lo thousands of bots వచ్చేసి 8, 9, 10 అండ్ రేటింగ్స్ ఉన్న కాడ సడన్గా 1 రేటింగ్స్, థౌజండ్స్ ఆఫ్ రేటింగ్స్ వచ్చినాయి. సో 9.5, 9.6 ఉన్నది మెల్లమెల్లగా యావరేజ్ పడతా ఉండే. బట్ కలెక్షన్స్ ఎక్కడ తగ్గలేకుండే. ఆ టైంలో కూడా సపోర్ట్ చేసినందుకు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనం అంటూ ఉంటాము ఎన్ని రోజులు ఇదే సినిమా చూస్తుంటాం, మన ఇండస్ట్రీకి కొత్త సినిమా రావాలి, కొత్తగా ఉండాలి సినిమా అని. బేసిక్గా ఏ పవర్ లేని నేను, మా డైరెక్టర్, మా ప్రొడక్షన్ టీము, ఆల్మోస్ట్ అందరం, ఇన్ఫ్యాక్ట్ చూసుకుంటే మా టీం మొత్తంలో నేనే ఇంకొక 7-8 సినిమాలు చేసిన సీనియర్ అని చెప్పుకోవచ్చు. లిటరల్లీ మా ప్రొడ్యూసర్ కొత్త, మా డైరెక్టర్ కొత్త, అంటే చాందిని సీనియర్ అనుకోండి. సో అందరం కలిసి ఒక ఈజీ కమర్షియల్ సినిమా చేయొచ్చు, కానీ 6 సంవత్సరాలు ఒక ఛాలెంజ్ లెక్క తీసుకొని కొత్త సినిమా రావాలి తెలుగు సినిమాకి, తెలుగు ఇండస్ట్రీకి అని చెప్పి చేసిన ప్రయత్నం ఇది. సో మనం సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, బట్ డోంట్ ఫైండ్ వేస్ టు ఇదే ఈ బాట్స్. నాకు తెలియదు ఎవరు చేస్తున్నారు మన వెనక, అండ్ నేను పట్టించుకోదలుచుకోలేదు, ఎందుకంటే నాకు అంత టైం లేదు. ది ఓన్లీ థింగ్ ఐ కెన్ డూ ఈజ్ లైక్ కీప్ ట్రయింగ్ న్యూ కాంటెంట్ అండ్ స్టిల్ మేక్ ఇట్ కమర్షియల్ అండ్ స్టిల్ గెట్ గుడ్ ఫిల్మ్స్ టు ఆడియన్స్. అండ్ చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ చూడండి. అండ్ మా సినిమాకి కూడా ఒక 4 పెద్ద మనుషులు ఎవరన్నా వచ్చి చూసి మాట్లాడితే బాగుంటుంది. ఇది మన తెలుగు సినిమా, అండ్ డెఫినెట్లీ తెలుగులో ఇట్లాంటి సినిమా ఇంతకుముందు అయితే రాలేదని నేను ప్రౌడ్గా చెప్తాను. డెఫినెట్లీ ఈ సినిమాకి గామి వోంట్ స్టాప్ హియర్. గామి ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకోవచ్చు, ఎందుకంటే దిస్ విల్ గో వెరీ ఫార్. 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత కూడా మనం తెలుగులో ఇట్లాంటి సినిమా ఉందని గర్వపడే సినిమా ఖచ్చితంగా అవుతుంది. నేను ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను. సినిమా రిలీజ్ అయిన 4 రోజుల తర్వాత మాట్లాడుతున్న మాటలు ఇవి. సో ఐఎమ్ ఓన్లీ ఎక్స్పెక్టింగ్ పీపుల్ టు అండర్స్టాండ్ ది ఇంటెన్షన్. మా ఇంటెన్షన్, మేము ఏ ఇంటెన్షన్తో ఈ సినిమా చేసినామన్నది అర్థం చేసుకోండి. అండ్ ఎందుకు ఇంతమందికి నచ్చిందని ఆలోచించండి. అండ్ అర్థం కాలేదు అంటే వీఆర్ నాట్ కాలింగ్ దెమ్ డమ్ ఆర్ ఎనీథింగ్. అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి. కానీ బట్ ఫిలిం డెఫినెట్లీ నచ్చిందంటే కూడా నచ్చిన వాళ్ళకి ఎందుకు నచ్చిందో మీకు యూ మస్ట్ నో. డెఫినెట్లీ మనం డ్యూనో ఏదో అయితే పోయి బట్టలు చింపేసుకొని చూసేస్తుంటాము. డెఫినెట్లీ అంత పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు సినిమాలో. ఇఫ్ యూ పే లిటిల్ కాన్షియస్, కొంచెం అటెన్షన్ పే చేస్తే అర్థమైపోయే సినిమా. నాకు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నా అంటే కూడా నాకు అర్థం కాలేదు ఎందుకు అవుతారో, ఎందుకంటే మిగిలిన వాళ్ళకి ఎందుకు అర్థమైందో అర్థం చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆడియన్స్ వన్స్ అగైన్. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ బిగ్ స్క్రీన్, థియేటర్స్లోనే చూడండి. థ్యాంక్ యూ. ఏది అఘోరాదా సార్? ఇదే కదా సార్? అఘోరా క్యారెక్టర్ ఇచ్చిన సార్. సినిమా చూడలేదు ఇంకా.
సో అఘోరా క్యారెక్టర్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది అంటే సార్, డెఫినెట్లీ నేను చేయలేని అనిపించింది. బేసిక్గా నేను ఎప్పుడు నాకు ఏవి చేయలేని అనిపిస్తుందో అవే చేయాలని ట్రై చేస్తుంటా. సో ఫస్ట్ థింగ్ నేను ఈ రోల్ చేయడానికి కారణం నేను చేయలేని అనిపించింది సార్, అంతే. అవును సార్, కొత్తగా అనిపించింది సార్, చాలా కొత్తగా అనిపించింది. ఎంత కొత్తగా అనిపించింది అంటే నేను ఎప్పుడు ఇట్లాంటిది ఒక సినిమా ఉంటుందని ఊహించలేదు. సో అందుకే చేసినుండే సార్. అవును, అంటే ఆయన సోషల్ స్టడీస్, నాది 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 మాస్ కమ్యూనికేషన్ సార్. ఆయన సోషల్ స్టడీస్, నాది మాస్ కమ్యూనికేషన్. ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా కూడా ఆయనకి ఇప్పుడు బేసిక్గా నేను ఐఏఎస్ చదివి ఎంబీబీఎస్ ఆయనకి కరెక్షన్స్ చెప్పలేను కదా, అక్కడ కొయ్యకి ఇక్కడ కొయ్యని. సో అదేవిధంగా నేను ఏం చెప్పడానికి ఛాన్స్ దొరకలేదు. ఎస్ సార్. అంటే కొత్తగా చేస్తున్నా సార్ మ్యాక్సిమం. ఇంకా కొత్తగా ఏమన్నా వస్తుందేమో చూస్తా సార్. నెక్స్ట్ ప్రాజెక్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సార్, మేలో రిలీజ్ అవుతుంది. సో యా, అది కూడా డెఫినెట్లీ ఎంత మంచి కమర్షియల్ సినిమా అయినా కూడా డెఫినెట్లీ దాంట్లో కూడా చాలా కొత్తదనంతో, చాలా కొత్త పాయింట్తో వస్తున్నాము. సో డెఫినెట్లీ ఎంత మనసు జంపుకొనైనా కూడా ఒక ఫార్ములా సినిమా అయితే చేయదలుచుకోలేదు. డెఫినెట్లీ ట్రయింగ్ టు గివ్ గుడ్ కాంటెంట్ టు సినిమా. యా, అనిపించలేదు సార్ నాకు. ఇంకా 29 వస్తాయి ఈ నెల. ఇప్పుడు అవన్నీ 50 వచ్చినాక బాధపడాల్సినవి. ఇప్పుడు ఎందుకు సార్ బాధపడడం? ఇంకా మస్తు టైం ఉంది, మస్తు పాత్రలు చేయొచ్చు. అట్లీస్ట్ 40-50 సినిమాలనే వేస్తా వద్దన్నా కూడా. నేను చేయాలనుకుందా సార్, నేను చేయాలనుకుంది నా నెక్స్ట్ సినిమాలో చేస్తున్నా సార్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని వస్తుంది. సో అదే నా డ్రీమ్ రోల్. అది ఇప్పుడు నెక్స్ట్ సినిమా రిలీజ్ అవుతుంది. ఎస్ సార్. 5.5 years ఉండడానికి రీజను బేసిక్గా సినిమా అంటే 5.5 years ఉండడానికి రీజన్ అంటే నాకు అట్లీస్ట్ అది మీరు డైరెక్టర్ని అడగాలి. అట్లీస్ట్ నేను వేరే సినిమాలు చేస్తుండే. నా అందరికంటే ఎక్కువ కష్టం డైరెక్టర్ 5.5 సంవత్సరాలు ఒక్క సినిమాతో ఉండడము. సో డెఫినెట్లీ మీరు ఆ క్వశ్చన్ డైరెక్టర్ని అడగాలి. ఎందుకంటే ఆ కృషి అంతా డైరెక్టర్దే. మేమందరం షేర్ చేసుకుంటున్నాం ఆయన సక్సెస్. అంటే హానెస్ట్గా చెప్తానండి, అంటే ఈ సినిమా స్టార్ట్ చేయకముందు ఎవరైనా నా దగ్గరికి వచ్చి ఈ సినిమాకి 5 ఏళ్ళు పడుతుంది అంటే నేను అప్పుడే ఆపేసేవాడినేమో. అప్పుడు తెలియలేదు, అయిపోద్దిలే మహా అయితే 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అవుతుంది. కానీ ఒక విజన్లో అనుకున్నాం, ఒక క్వాలిటీలో అనుకున్నాం. అది తీసుకుంటూ ఆ క్వాలిటీ చెక్కుకుంటూ వెళ్ళిపోతున్న టైంలో అసలు ఆ టైం తెలియలేదు మాకు నిజంగా చెప్పాలంటే. సో అది బెటర్ అవుతూనే ఉంది. ఆ బెటర్ ఎంత అవ్వగలుగుతుందో మాకు కనిపించింది. ది బెస్ట్ ఆఫ్ ద పాసిబిలిటీస్ మేము చేసాము. ఆ అవుట్పుటే బయటకు వదిలాము. బేసికలీ మేము చేయగలిగింది చేసాము. సో అప్పటికి మీరు అన్న టైం అయింది, 5-6 సంవత్సరాలు అలా అయిపోయింది అలాగా. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. ఆ థీమ్ అలాంటిది. బట్ ఇట్ ఈస్ అ హీరోస్ జర్నీ అట్ ద ఎండ్, మోర్ దెన్ సఫరింగ్. మీరు అన్నట్టు బాధ అవన్నీ ఉన్నా కూడా ఇట్ ఈస్ అ హీరోస్ జర్నీ. అట్ ద ఎండ్ ఒక ట్రయంఫ్ ఉంటుంది కథలో, హోప్ ఉంటుంది కథలో. సో ద థీమ్ ఇస్ దేర్. సో థ్యాంక్ యూ అండి అందరికీ వచ్చిన వాళ్ళకి. ఒక చిన్న నోటీస్, లైక్ ఖచ్చితంగా ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా. ల్యాప్టాప్లో చూస్తేనో ఓటీటీలో చూస్తేనో దీని ఫుల్ ఎక్స్పీరియన్స్ని మీరంతా ఎక్స్పీరియన్స్ చేయలేకపోవచ్చు. సో థియేటర్లో ఇంకా ప్లే అవుతుంది. సో క్యాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ హ్యావ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. సో చాని ఈజ్ అ గుడ్ యాక్టర్ అండి, సింపుల్ ఆన్సరే. బట్ అది కొంచెం రేర్. యాక్టింగ్ వచ్చేమో అనుకున్నాను సార్. విశ్వక్ష నాకు డేట్ ఇస్తే ఖచ్చితంగా చేస్తానండి నేను. తిరుపతిలో చెప్పిండు కదా ఈ మాట, అందుకే నేను ఏం అనట్లేదు. ఎందుకంటే అది వాస్తవం అవుతుందేమో అని చిన్న నమ్మకం. మా సినిమాని ఇంత మంచి అనుకున్న దానికన్నా ఇంత మంచి హిట్ చేసి ఇంతమంది థియేటర్స్లోని ఇంత ఆరాధిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ ఒక న్యూ కైండ్ ఆఫ్ సినిమాని ఎంకరేజ్ చేయడం ఇట్స్ ఇక మీద రాబోయే కొత్త కొత్త ఐడియాస్కి ఒక పునాదిలా అవుతుంది. సో ఆ విధంగా చాలా చాలా థ్యాంక్ యూ.
ప్రెస్ నుంచి ఆడియన్స్ నుంచి వచ్చిన ప్రేమకి అండ్ సపోర్ట్కి వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. యాక్టర్స్కి డైరెక్టర్స్కి hero and ఉంటాయి director క్వశ్చన్స్ మీ అడుగుతారు. దగ్గర. Heroine కి అసలు question లే హీరోయిన్స్ ఉండవా? అసలు క్వశ్చన్లే అడగరు. ఎప్పటి నుంచో చూస్తున్నా. మొత్తం ప్రెస్ మీట్ కాదు, ఈ లాస్ట్ ముఖ్యం వెళ్తుంది ఈరోజు. బట్ ఇట్స్ ట్రూ కదా, క్వశ్చన్ వస్తుంది. ఉన్నదే కదా విషయం. అదే అదే ఏదో ఆన్ ద స్పాట్ ఎందుకులే. నా ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంది, అద్భుతంగా ఉంది. ఆ మంచు కొండల్లో ఐ లవ్ ఇట్. ఎంత కష్టం ఉన్నా ఎంతో ఇష్టపడి చేశాను కాబట్టి నాకైతే చాలా నచ్చింది. డన్, థ్యాంక్ యూ. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.